అందరికీ నమస్కారం. ఇవాళ మనతో స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, మహాలయ పక్షాలు అంటే ఏంటి, అలాగే వాటి ప్రాముఖ్యత కాస్త వివరించండి. అలాగే ఈ మహాలయ పక్షాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండబోతున్నాయి? ఓం నమో నారాయణాయ. ఓం శుభంకర్యే నమః. ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు మహాలయ పక్షాలు ఉంటాయి. ఇవి భాద్రపద మాసములో కృష్ణపక్ష పాడ్యం నుంచి అమావాస్య వరకు మహాలయాలుగా చెప్తుంటారు. మహాలయము అంటే చాలా విశేషమైనటువంటి పితృ యజ్ఞాలకి, పితృ కార్యాలకి చాలా ప్రాముఖ్యతను ఇస్తుంది. గత సంవత్సరంలో పోయినా, ప్రస్తుతము ఉన్నటువంటి సంవత్సరములో కాలం చేసిన అటువంటి వారికి పాడ్యము నుంచి ఆ యొక్క చతుర్దశి తిథి పర్యంతములోనే ఎవరైనా పోవటం జరుగుతుంది. ఎప్పుడైనా పౌర్ణమికి పోయిన వాళ్ళు ఉంటే, ఒకవేళ పౌర్ణమికి ఎవరైనా కాలం చేస్తే అటువంటి వారు అమావాస్య రోజున వారి పేరు మీద తిథిని చేసుకోవచ్చు. ఈ యొక్క పాడ్యమి నుంచి చతుర్దశిలోపు ఉండేటువంటి 14 రోజులు చాలా అంటే చాలా విశేషము పితృకర్మలకి. ఏముంటాయండి పితృదేవతలకి కర్మలు? పోయిన వాళ్ళు పోయారు కదా, వాళ్ళ పేరు మీద మళ్ళీ ఇవన్నీ చేయాలా అంటే అది నీ యొక్క అపారమైనటువంటి మూఢనమ్మకం. ఎప్పటికైనా సరే తరతరాలుగా మనము పితృకర్మని చెయ్యకపోతే అది మన వంశానికి శాపమై చుట్టుకుంటుంది. ఎందుకంటే ఇవాళ నువ్వు ఉన్నటువంటి స్థితిని నువ్వు గమనిస్తున్నావు, కానీ దీని వెనకాల నీ తాతలు, తండ్రి, అలాగే ముత్తాత మరియు వారిపైన ఉన్నటువంటి వారు ఎంత కృషిపడి ఉంటే, ఎంత నీకు వారి యొక్క అనుబంధము ఉంటే నువ్వు వాళ్ళ ఇంట్లో పుడతావు. అలాంటి వాళ్ళకి తప్పనిసరిగా పురుషులుంటే, మగవాళ్ళు అదే ఇంటి పేరు వాళ్ళు ఉంటే, గోత్రికులు ఉంటే, వాళ్ళ యొక్క తండ్రిలో లేకపోతే తాతో ఎవరైనా కాలం చేస్తే తప్పనిసరిగా తిలతర్పణాలు చేయాలి. గురుగారు, తర్పణాలు అన్నారు కాబట్టి తర్పణానికి పిండ ప్రదానానికి రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటి గురుగారు? ఈ తర్పణాలకి చాలా విశేషంగా చెప్పబడింది ముఖ్యంగా. ఎందుకంటే తర్పణం అనేటువంటిది మనము ఈ బొటన వేల మధ్యలో నుంచి వదిలేటువంటి నీరు ఏదైతే ఉందో ఇది పితృదేవతలకు వెళుతుంది. ఒక్క బొట్టు నీరు నువ్వు ఇక్కడ వదిలిపెట్టడం అంటే దగ్గర దగ్గర వాళ్ళకి సంవత్సరానికి సరిపడా అంత దాహాన్ని తీర్చినట్టు. కాబట్టి తిలతర్పణం, నువ్వులతో మనము కనుక తర్పణాన్ని వదిలిపెడితే ఆ యొక్క ప్రభావము చేత వారికి ఆకలి తీరుతుంది. ఆ ఆకలి తీరటానికి మీకేం చేస్తారంటే వాళ్ళంతా కూడా 3 పిండాల్లాగా చేసి ఆ యొక్క నీ తండ్రి గారు, తాతగారు, వారి యొక్క తండ్రి గారు 3 పరంపరలను పెడతారు. వసురుద్ర ఆదిత్య రూపాల కింద వాటిని పెడతారు. స్త్రీలకి కూడా అలాగే ఒక 3 రూపాలని పెడతారు. అలా పెట్టినప్పుడు పై తరం వాళ్ళ నుంచి, అంటే మీ ముత్తాత గారు, తాతగారు, తండ్రి గారు, ఈ యొక్క 3, లేదు తండ్రి గారు ఉన్నారండి మా అన్నయ్య గారు లేరు అంటే అక్కడ అన్నయ్య వస్తాడు. అలా ఎవరైతే గనక ఆ తరంలో పోయినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి పెడతారు. అలాగే ఈ మహాలయాల్లో ఎవరెవరైతే గనక పోయారో, తండ్రి తరఫున అన్నదమ్ములు కానీ బావలు కానీ ఎవరైనా తండ్రి ఇంటి పేరు గల వాళ్ళు ఎవరైనా పోయి ఉంటే వాళ్ళందరి పేర్లు చదివి వాళ్ళకి తర్పణాలు వదులుతారు. వాళ్ళకి సపరేట్గా పిండాలు పెడతారు. ఈ పిండం పెట్టడము అనేటువంటిది మన ద్వారా ఒక యొక్క జీవికి ఆహారం పెట్టడము. దానికి చాలామంది చాలా రకాలైనటువంటి పదార్థాలను వాడుతూ ఉంటారు. కొంతమంది ఆవుకు పెట్టడం కానీ, లేకపోతే కొంతమంది యజ్ఞానికి వేయటం కానీ, కొంతమంది నీటిలో వదిలిపెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇవి వారి పేరుతో తయారు చేసినటువంటి ఒక పదార్థాన్ని బియ్య పిండినో అన్నం ముద్దనో ఆ యొక్క స్మరణతో ఆ యొక్క జంతుజాలాలకు వదిలిపెడతాం. తద్వారా ఆ జంతుజాలాలు కూడా వాటిని తిని దీన్ని వదిలిపెట్టిన వారి యొక్క తరము బాగుండని అనేటువంటి ఒక కోరిక పుడుతుంది.
కాబట్టి దానికి చాలా విశేషంగా చెప్పబడింది. తర్పణము ద్వారా ఎవరైతే గనక ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు నీళ్లు వదిలిపెడతారో, నా కోసము బలానా నా మనవడను నా కొడుకను ఈ పని చేశాడు, అయ్యో నేను నాకు మోక్షమే, నువ్వు మోక్షమే ఇవ్వాలి నీ తల్లిదండ్రులకి, నువ్వు అంతకన్నా మించి నువ్వు తల్లిదండ్రులకి తర్వాత ఇచ్చేది ఏమీ ఉండదు. ఇక్కడ నీకు ఎంత పెద్ద పేరున్నా నువ్వు ఆ రోజున గనక ఈ ఆలయాల్లో ఒక రోజున స్మరించకపోతే నీ అంత దుర్మార్గుడు ఉన్నాడు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే తప్పనిసరిగా ఈ 14 రోజుల్లో ఒకరోజు మనం స్మరణ చేయాలి, చేసి వారి పేరు మీద మనం దాన ధర్మాలు చేయాలి. అలా చేస్తే వారికి వైతరణి నది దాటినటువంటి పుణ్యం, మోక్షం లభిస్తుంది. ఆ మోక్ష కటాక్షం వలన పితృశాప నివృత్తి అవుతుంది. దీనికి అనేక మార్గాలు వాళ్ళ యొక్క కులాచారాలు వంశాచారాల ప్రకారంగా ఆచరణ చేస్తూ ఉంటారు. ఎలా చేసినప్పటికీ వారిని స్మరణ చేయటము, వారికి వదిలిపెట్టడము, వారి కోసము భోజన పదార్థాలు ఇవ్వటము, పిండాలు పెట్టడం, ఇదంతా కూడా సర్వసాధారణమైనటువంటి విషయం. గురుగారు, అలాగే మహాలయ పక్షాల్లో పితృదేవతలు భూలోకానికి వస్తారని చెప్పి నమ్ముతూ ఉంటారు కదా, దేనికంటారు? ప్రత్యేకమైన కారణం ఉందా? ఇందాక నేను చెప్పినట్టుగా ఈ యొక్క భాద్రపద మాసంలో కృష్ణపక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకు పితృదేవతలు సంచరిస్తూ ఉంటారట. నా కోసమని తప్పించే వాళ్ళు ఎవరైనా నా వంశంలో ఉన్నారా లేదా? ఎవడూ లేడు, ఎవడూ పట్టించుకోవట్లేదు, ఏదో వాళ్ళు ట్రిప్పుల్లో ఉన్నారు, ఉద్యోగాల్లో ఉన్నారు. సో వారికి మోక్షం కలిగిందని వారు నమ్మినప్పుడు ఖచ్చితంగా భూలోకానికి వస్తారంటారా? కంపల్సరీగా మోక్షం కలిగినా వస్తారు. ఇది వాళ్ళకి ఒక రకమైనటువంటి సెలవు టైం అనుకోవాలి పితృదేవతలకి. సో వాళ్ళ ఎవరెవరు ఉన్నారు అని చెప్పి భూలోకం మీద చూస్తారు. గురు పరంపర, అట్లాగే ఆ తల్లిదండ్రుల నుంచి ఎవరైనా మరణించుంటే వాళ్ళ పరంపర అంతా కూడా సంచరిస్తూ ఉంటారు. నా కుటుంబం వాళ్ళు ఎవరైనా నాకు ఇంత నీళ్లు వదిలిపెడితే నేను ఆ నీరు తాగి వాడిని ఆశీర్వదించి వెళదామని. ఏమని ఆశీర్వదిస్తారు అంటే కనుక సుఖీభవ అనేటువంటి ఆశీర్వచనం చేస్తారు. సుఖముగా ఉండు అని. సుఖము దేనివల్ల వస్తుంది? ధనం వల్ల రావచ్చు, పిల్లల వల్ల రావచ్చు, ఆరోగ్యం వల్ల రావచ్చు, శాప నివృత్తి అయితే కూడా రావచ్చు. పితృ శాపం, నాకే పితృ అంటే మనం అనుకుంటాం పితృ అంటే తండ్రి కదండి, నా తండ్రి శాపం నాకుంది అని. పితృదేవతల యొక్క శాపం. నీ యొక్క పితృదేవతలు ఎవరైనా అయి ఉండొచ్చు. అంటే తాత కానీ, నీ పెద్దనాన్న కానీ, నీ కుటుంబంలో పుట్టినటువంటి వారు ఎవరిదైనా సరే ఒక ప్రేత యొక్క శాపము పితృశాపం అంటారు. అటువంటి శాపాన్ని నివృత్తి చేసుకుంటానికే శ్రీ శుభంకరి సేవా సమితి ఈ యొక్క మహాలయ పక్షాలలో సెప్టెంబర్ 29వ తారీఖున ద్వాదశి రోజు ఆదివారం రోజున మన శుభంకరి వృద్ధ గోశాలలో నారాయణ బలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని సంకల్పం చేసింది. ఎవరికైనా సరే ఆ నారాయణ బలి యొక్క అవశ్యం ఉంటే, మా ఇంట్లో కొంచెం అసంతృప్తి ఉంది, పితృదోషాల ద్వారా మేము ఇబ్బంది పడుతున్నాం, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, లేకపోతే మాకు ఎదుగుదల లేదు, మరొకటి ఏంట్రా అంటే పెళ్ళవటము, 1 సంవత్సరం 6 నెలల్లో ఉండటము, విడిపోవటము, లేకపోతే పెళ్ళైనప్పటి నుంచి గొడవలు ఉండటం, పిల్లలు పుట్టకపోవడం, ఇవన్నీ కూడా పితృశాపం వల్ల జరుగుతాయి. సో అటువంటి శాప నివృత్తి కోసమై సేవా సమితి సెప్టెంబర్ 29వ తారీఖున వృద్ధ గోశాలలో మనము ఈ యొక్క నారాయణ బలి కార్యక్రమాన్ని చేస్తున్నాం. గురుగారు, అలాగే మనం పిండ ప్రదానాలు తర్పణాల గురించి మాట్లాడుకున్నాం. ఇంకా మహాలయ పక్షాల్లో ఎటువంటి పూజలు కార్యక్రమాలు నిర్వహించాలి, అలాగే ఎటువంటి నియమాలు పాటించాలి ఈ పూజా కార్యక్రమాల్లో? నియమాలు అంటే కనుక తప్పనిసరిగా ఒక రకమైనటువంటి దీక్షతోనే ఉండాలి. ఆ రోజున ఎవరైతే కనుక పితృదేవతలకి స్వయం పాకం ఇచ్చారో, లేకపోతే వారిని స్మరణించారో, వారి పేరు మీద దాన ధర్మాలు చేసిన రోజున తప్పనిసరిగా భార్యాభర్తలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనవసరమైనటువంటి పదార్థాలను తినకూడదు, శాకాహారాన్ని భుజించాలి. చాలామంది మాంసాహారాన్ని తింటూ ఉంటారు. ఇంకొకటి, ఎక్కువగా కూడా ఆ రోజు తినకూడదు అని అంటారు. ఎందుకంటే నీ ధ్యాసంతా కూడా నీ పితృదేవతల మీద ఉండాలి, స్మరణ ఎక్కువ జరగాలి. తండ్రి గారికి మోక్షం కలగని, తాతగారికి మోక్షం కలగని, తల్లి గారికి మోక్షం కలగని, అమ్మమ్మకి మోక్షం కలగని అనేటువంటి ఒక సత్సంకల్పంతో ఉండాలి. ఈ శుభ సందర్భంలో ఇటువంటి మహాలయ పక్షాలలో మనము అన్నదానం చేయడం చాలా విశేషం. ఎందుకంటే ఏది మనం ఇచ్చినా జనాలకి ఒక బట్ట ఇచ్చినా ఇంకో బట్ట ఇమ్మంటారు,
కొంచెం ఏదైనా డబ్బు ఇచ్చినా ఇంకా ఇమ్మంటారు. చాలు అనేటువంటి పదం ఎక్కడైనా వస్తుంది అంటే అది మనం పెట్టేటువంటి అన్నములోనే. నాకు చాలు బాబు ఇంకా అని ఆ తృప్తికరమైనటువంటి చాలు వస్తుంది చూసారా, దాన్ని అన్నదానంలో చూడవచ్చు. కాబట్టి అన్నదానం చేయటం పితృదేవతల పేరు మీద చాలా విశేషం. అన్నదానం అంటే నాకు గుర్తొచ్చేది, మా శుభంకరి పీఠంలో నిత్యము అన్నదానం జరుగుతుంది. అక్కడ కూడా చాలామంది వాళ్ళ పెద్దల పేర్ల మీద అన్నదానం చేస్తూ ఉంటారు. దేవాలయం కూడా ఉంది, దేవుడికి నైవేద్యం అవుతుంది. అదే నైవేద్యాన్ని చక్కగా చుట్టుపక్కల ఉన్నటువంటి కార్మికులు అందరూ వచ్చి తింటూ ఉంటారు. కాబట్టి అన్నదానం చేయడం చాలా విశేషం. గురుగారు, అలాగే మహాలయ పక్షాల్లో ఏదన్నా కొత్త పనిని ప్రారంభించవచ్చా? ఏదన్నా పని ప్రారంభిస్తే కీడు జరుగుతుందని కొంతమంది అనుకుంటూ ఉంటారు. మరి ఏదన్నా కొత్త పని ప్రారంభించవచ్చా మహాలయ పక్షాల్లో? మహాలయ పక్షాలు శూన్యమాసం, ముందుగా భాద్రపద మాసమే శూన్యమాసం. ఈ మహాలయ పక్షాలలో ఏ పనిని ప్రారంభించకూడదు. కొత్త పనులు బలవంతంగా ఈ పని చేస్తాం ఆ పని చేస్తామని చేయకూడదు. అవి విడిచి కొడతాయి. అలాగే ఆ పనిలో చాలా కష్టాలు ఉంటాయి. ఆ పని ద్వారా ఎంతో అవమానాలు, నష్టము మనం పోవాల్సి వస్తుంది. అలాగే గురుగారు, ఈ మహాలయ పక్షాలకు సంబంధించి పురాణ గాథ ఏదైనా ఉందా? అసలు ఈ పురాణ గాథ ఏమిటి మహాలయ పక్షాలకు సంబంధించి? పురాణ ఇతిహాసముల్లో చెప్పినటువంటి గాథల్లా ఒకటే. ఈ పితృదేవతలకి సంతృప్తి కరచడానికి ఒక మాసాన్ని ఎంచారు, అది భాద్రపద మాసం. అదేంటండి, మొన్నే కదా మనం ఒక వారం కిందట గణేష పూజ చాలా వైభవంగా చేసుకున్నాం. గణపతికి వెంటనే పితృపక్షాలు ఏంటండి అంటే కనుక మోక్షప్రదాత్రి. ఇప్పుడు గనక మనము పితృదేవతలకి ఏదైనా దాన ధర్మాలు చేయగలిగితే మోక్షం వస్తుంది. ఎంతోమంది ఋషులు, అలాగే ఋషి పరంపరలో ఉన్నటువంటి వారికి కూడా ఈ యొక్క మహాలయాల్లో మరి విశేషంగా చేస్తుంటారు. అన్నశ్రార్థాలని, పిండ శ్రార్థాలని విశేషంగా చేస్తూ ఉంటారు. నదీ స్నానాలని, నదీ తర్పణాలని, ఇవన్నీ కూడా చాలా విశేషంగా మనకి చరిత్రలో చెప్పబడటం జరిగింది. ఈ యొక్క మహాలయాల్లో సంచరించేటువంటి ప్రేతలు ఎవరైతే కనుక అసంతృప్తి మరణముతో ఉంటారో, అంటే కొంతమంది తృప్తి లేకుండా మరణం చెంది ఉంటారు, చెప్పలేము, వాళ్ళకి ఇంకా జీవనం చేయాలని ఉంటుంది, కానీ ఏదో రోగం చేత పోయి ఉంటారు, అలాగే ఏదో ప్రమాదంలో పోయి ఉంటారు. ఆ ప్రేతలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. ఆ ప్రేతలకి ఈ సమయంలో నీళ్లు వదిలితే గనక, తర్పణం చేస్తే ఆ ప్రేతలు సంతృప్తి చెందుతాయి అని చెప్పేటువంటి గాథని మనకి పురాణంలో చెప్తున్నారు. ఎందుకంటే ఈ సమయంలో మహాలయముల్లో, ఈ మహాపక్షములో ఎవరైతే కనుక పితృదేవతలను స్మరించి వదిలిపెడతారో అటువంటి వారికి వస్త్రానికి కానీ, డబ్బుకి కానీ, ఆనందానికి కానీ లోటు ఉండదు నాయన. కాబట్టి తప్పనిసరిగా మహాలయాల్లో మన ఇళ్లల్లో ఎవరైతే మరణించారో గురు సమానులైనా సరే వారిని కూడా మనం స్మరించి వారికి కూడా మనం పిండ ప్రదానం చేయాల్సింది. గురుగారు, అలాగే ఈ మహాలయ పక్షాల్లో దాన ధర్మాలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? మోక్షం వస్తుంది, దాంతోపాటు కలిగే ప్రయోజనాలు ఏంటి దాన ధర్మాలు చేయడం వల్ల మన మహాలయ పక్షాల్లో? మహాలయ పక్షాల్లో ప్రత్యేకమైన దానాలు ఏం చెప్పలా. వస్త్రదానము, ఎవరైతే గనక మన ఇంట్లో మరణించిన వారు ఉన్నారో వారికి ఏది సంతృప్తికరాన్ని ఇస్తుందో దాన్ని దానం చేయటము. బ్రాహ్మడికి స్వయం పాకం, ఇక్కడ చాలా విశేషంగా స్వయం పాకం చెప్పారు, వస్త్రము చెప్పారు, ఆజ్యము చెప్పారు, నెయ్యి. ఈ మూడు పదార్థాలని, స్వయం పాకం అంటే భోజన పదార్థాలు, వీటిని దానం ఇవ్వటం చాలా విశేషము. వస్త్రము, వచ్చేటువంటి శరదృతువు కాబట్టి కొంచెం చలిగా ఉంటుంది, మంచి దడసరైనటువంటి వస్త్రములు. అన్నదానము విశేషంగా చెప్పారు. సందర్భము మహాలయం. సో మహాలయంలో మనం చేయటం ద్వారా పితృదేవతలు సంతృప్తి చెందుతారు. ఈ పుట్టచ్చు కదండి పిల్లలు, ఇవన్నీ జరగచ్చు కదా అంటే అవన్నీ కాలమానంగా జరుగుతాయి. అదే సందర్భంగా కొంతమంది మహాలయంలో కూడా మరణించిన వాళ్ళు ఉంటారు. ఈ 15 రోజులు ఎవరు మరణించరు అంటే మరణిస్తారు. వాళ్ళకి ప్రతి సంవత్సరం మహాలయ శ్రాద్ధము, కూడి తద్దినము కూడా పెట్టాలి. సో 2 విధానాలు ఉంటాయి. కొన్ని ప్రాంత ఆచారాల ప్రకారంగా ఈ వ్యవహారాన్ని చేస్తూ ఉంటారు. గురుగారు, అలాగే ఈ మహాలయ పక్షాల్లో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. అలా తప్పులు చేసినప్పుడు మన పెద్దలు దయ్యాలుగా మారే అవకాశాలు ఉన్నాయంటారా? ఎప్పుడూ కూడా శాపము అన్నారు తప్ప పితృదయ్యము అని ఎక్కడ అనలా. కాకపోతే అదంతా కూడా భ్రాంతి. ఎందుకంటే వీడికి ఒక తప్పు చేశాడని వీడు అనుకుంటాడు కాబట్టి దాని నుంచి వీడు బయటపడటానికి ఒక ప్రయత్నం. సహజంగా వారిని పూజిస్తూ ఉండాలి. చాలామంది హాళ్ళల్లో, ఆఫీసుల్లో, ఇళ్లలో ఫోటోలు పెట్టుకుంటారు తప్ప వారు ఉన్నప్పుడు ఏం చేయరు, పోయినప్పుడు మాత్రము
పోయిన తర్వాత ఏదో ఈ యొక్క నక్క వినయాలన్నీ చూపిస్తూ ఉంటారు. ఉన్నప్పుడు వాడికి ఏం కావాలో అది ఇవ్వక ఇబ్బంది పెట్టు, పోయాక మాత్రం బాగా కలిసి వచ్చిందండి, సో అందుకని ఆయన ఫోటో పెద్దది పెట్టాను మా ఇంట్లో అంటారు. సో అలాంటి పాలకులు నాయకులు కూడా చాలామందిని చూస్తున్నాం మనం. కాకపోతే ఏంటంటే ఈ సందర్భంగా వాళ్ళు ఏదో దయ్యాల్లా తిరుగుతారు. ఆత్మలవి, ప్రేతాత్మలు నిన్నేం చేస్తాయంటే నీ చుట్టూ తిరిగి నిన్ను నాశనం చేయవు, నిన్ను ఎదగనివ్వవు. తప్పు చేస్తే నిన్ను ఎదగనివ్వవు. తప్పు చేయకుండా వాళ్ళని ఆరాధన చేసావా నువ్వు వాళ్ళకంటే 1000 మంచి స్థానంలో చూస్తాయి. అలాగే గురుగారు, ఈ పితృతర్పణాలు చేసేటప్పుడు మరి కొడుకులు లేని వారు ఏం చేయాలి? అలాగే మీ గోశాలలో మరి కొడుకులు లేని వారికి ఏదన్నా సదుపాయం కల్పిస్తున్నారా? సహజంగా ఒక్కొక్క కులాల వాళ్ళకి కొంతమందికి ఆచార వ్యవహారాలలో ఆడవాళ్ళు కూడా చేస్తూ ఉంటారు తర్పణాలు. లేని పక్షాన బ్రాహ్మణ్ణి పెట్టి చేయించుకుంటూ ఉత్తమం. ఇంకా అది కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. అంటే మీ పెద్దల పేరు మీద ఆడవాళ్ళే ఒక్కళ్ళే ఉన్నాం ఇంట్లో అంటే వాళ్ళ పేరు మీద అన్నదానం చేయటము, గోవుకి గ్రాసం సమర్పణ చేయటము. ఇందాక నేను చెప్పింది కూడా అదే కదా. ఈ తర్పణాలు, పిండ ప్రదానాలు ఇవన్నీ కూడా భూత శాంతికి. భూతాలు శాంతిస్తే ఆత్మలు శాంతిస్తాయి, ఆత్మలు శాంతిస్తే పరమాత్మ శాంతిస్తుంది. భూత ప్రేత పిశాచ, ప్రేతల తర్వాత పిశాచాలుగా మారుతాయి. ఆ పిశాచాల తర్వాత వాళ్ళని మనం సంతృప్తిగా చూడగలిగితే పరమాత్మ దగ్గరికి చెందుతాయి. అంతే తప్ప ఆఖరిలో ఏదో నోట్లో తులసి దళం పెట్టి తీర్థం పోసాం ఇంకే నారాయణ నారాయణ వెళ్ళిపోతాడు విష్ణుమూర్తి దగ్గరికి అంటే వెళ్ళదు. కొడుకులు చేసే సంస్కారం బట్టి ఆ మృతి చెందిన వాడి యొక్క ఆత్మ వెళుతుంది. వాడు అప్పుడేదో తులసి నీళ్ళు, రాగి పాత్ర నీళ్ళు ఇవన్నీ పోసినంత మాత్రాన ఆత్మ వెంటనే అయ్యి నాకు దొరికిందే వీసా అని చెప్పి వెళ్ళిపోదు. కొడుకు సంస్కారం చేయాలి, ఎంతో ప్రేమగా ఎంతో ఇష్టంగా చేయాలి. ఏదో బాధతో దుఃఖముతో ఏడుపుతో ఏడుపు గొట్లతో చేయకూడదు. పితృకర్మ ఎప్పుడూ కూడా ఎవరము కూడా పితృకర్మలు ఎప్పుడూ కూడా ఏడుపుతో చేయకూడదు. ఎంతో ఆనందంగా వారికి మరొక లోకం దొరికింది, మన లోకం లేదు. ఆత్మ మన దగ్గర ఫోటో మాత్రమే ఉంది. అందులో ఉండేటువంటి ఏదైతే తేజశక్తి ఉందో అది పరమాత్మలో లైక్యం అవ్వాలంటే ఇహమునందున నువ్వు ధార్మికమైన కార్యక్రమం చేయాలి. కాబట్టే మన దేవాలయంలో మన యొక్క సంస్థ ద్వారా నారాయణ బలిని పెట్టాం. అటువంటి మోక్షాన్ని పితృదేవతలకు కలగని అని చెప్పి ఒక సంకల్పంతో విశేషంగా ఈ యొక్క నారాయణ బలిని. అలాగే మీరు నారాయణ బలి అన్నారు కాబట్టి అసలు ఈ నారాయణ బలి అంటే ఏంటో గురుగారు, అలాగే ఈ నారాయణ బలి హోమం ఎవరు చేసుకోవాలి? ఇది పితృదోషాలు ఉన్న ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. పితృదోషాలు ఏదైనా సంస్కారం మనం చేయలేకపోయాం, ఈ కరోనా టైంలో చాలామంది పోయారు, వాళ్ళకి ఎవరూ సంస్కారాలు చేయలేదు, వదిలించేసుకున్నారు, చాలామంది కష్టపడ్డారు, బాధపడ్డారు. ఆస్తులైతే ఇక్కడ అనుభవిస్తున్నారు కానీ వారికి సంవత్సరానికో నెలకో స్మరించుకుంటాం కూడా కష్టం, సమయం ఉండట్లా. కాలం ఏంట్రా అంటే ఎవరికి సమయం ఉండట్లేదు అనేటువంటి ఒక మాట చెప్తున్నారు. అటువంటి దోషాలు ఆ ప్రేతలన్నీ ఇప్పుడు బాగానే ఉంటాయి. అన్నీ ఉన్నప్పుడు మన చుట్టూ అన్నీ ఉంటాయి. ఏదీ లేని ఒక సమయం వచ్చినప్పుడు మన చుట్టూ ఉండేటువంటివే ప్రేతలు. అవే నిన్ను ముందుకు తీసుకువెళ్ళలేవు, నీ ఆలోచనని తొక్కేస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవ, పిల్లలు ఎదుగుదల ఉండదు. ఎంత చూడండి ఇవాళ రేపట్లో ఎక్కడ చూడు నలుగురు చిన్నపిల్లలు ఉన్నారంటే కలిసి ఆడుకుంటాను నేను చూడట్లా. ఫోన్లు ఎడిక్షన్ అయిపోతున్నారు. నలుగురు కొత్త వ్యక్తులు ఉంటే నోరు తెరిచి మాట్లాడుకోవట్లే, ఎవరి ఫోన్ వాళ్ళు చూసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా బుద్ధి మాంద్యతని పెంచుతాయి. బుద్ధి మాంద్యతని పెంచుతున్నాయి అంటే పితృదోషాలు ఉన్నాయని. ఎదుగుదల ఉండట్లా. నువ్వు డబ్బిచ్చి బలవంతంగా మార్కులు వేయిస్తున్నావు, నీ పిల్లలు చదవట్లా. చదువుకు కూడా పితృదోషాలు ఉంటాయి. ఎదుగుదల చాలా టాలెంట్ ఉంటుంది, అయినా సరే ఎదుగుదల ఉండదు, జీతం పెరగదు. ఎక్కడ పడితే అక్కడికి అవకాశాలు రావు, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక నీరసపు గొట్టు మొహం, నవ్వు ఉండదు. నవ్వితే వాడు చూసి నవ్వుకోవాలి తప్ప ఎదుటి వాడిని చూసి నవ్వేటువంటి ఒక తత్వం కలగదు. పితృశాపం. స్త్రీలకైతే పెళ్ళవటము, ఆ యొక్క భర్తతో గొడవ లేదా అనుమానము, భర్తను వదిలేయటము, వేరే వేరే సంబంధాలన్నీ కలగటము, ఇవన్నీ చికాకుని తెప్పించటము, కుటుంబ పరువులను తీయటము, ఈ పనులన్నీ జరుగుతూ ఉంటాయి. అది కూడా పితృశాపం. పురుషులకి వయసు ఎంత మీద పడ్డా పెళ్ళి కాకపోవటము, అలాగే సంతానము కలగకపోవటము, కలిగిన సంతానానికి అనేక కష్టాలు, మోగవాళ్ళ ఉండటము, మైండ్ మెర్చు రాకపోవటము,
అవలక్షణాలు ఉండటము, నిరంతరము మాట రాకపోవటం, ఇవన్నీ కూడా పితృశాపాలు. బ్రహ్మచర్యంగా చనిపోవటం, మనం అనుకుంటాం బ్రహ్మచారిగా చనిపోతే మోక్షమని, కానీ బ్రహ్మచర్యంగా చనిపోయిన వాడికి సంస్కారం చేసేది వాడు, వాడికి అదే మోక్షం అండి. అంటే వాడు ఈ లోకంలో అంతా పుణ్యమే చేశాడా? వాడు పరమాత్మ కాదు కదా. సో అందుకని వాడికి మోక్షం కలగకపోవటం, మోక్షపూరితమైనటువంటిదే నారాయణ బలి. అటువంటి మహాదోషాలు, బలవత్ మరణాలు, వాహన ప్రమాదంలో చనిపోవటము, లేకపోతే నదిలో దూకి చనిపోవటము, లేకపోతే మెట్ల మీద నుంచి పడిపోయి చచ్చిపోవటము, రక్తస్రావ్యంతో చనిపోవటము, అలాగే బలవంతంగా ఇష్టము లేకుండా ఆత్మలు పోతూ ఉంటాయి. చెప్తున్నా కదా, 100 కోట్లు ఉన్న లేనివాడికైనా ఉన్నవాడికైనా ఆత్మ పోతుందంటే వెలవెల. వాడు పైకి మాత్రం చెప్తాడు పర్లేదు నేను వెళ్ళిపోతున్నాను నువ్వు చూసుకో అని, కానీ లోపల వాడికి ఏదో గిల్ ఉంటుంది, ఇది అది చేయాలి, నేను ఇది చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, నా మనవరాలు ఇలా ఉండాలి, ఏదో ఉంటుంది, అది చెప్పలేడుగా, ఆ సందర్భం చెప్పేటట్టు ఉండదు. అటువంటి అసంతృప్తి మరణ దోషాలకి కూడా నారాయణ బలి ఉపయుక్తం. మహాలయ పక్షాల గురించి అలాగే నారాయణ బలి గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. జై శుభంకరి.